ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. జెరమయా చాప్టర్ 15 and verse 20. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును. And I will make thee unto this people a fenced brazen wall, and they shall fight against thee, but they shall not prevail against thee. For I am with thee to save thee and to deliver thee, saith the Lord. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త, దేవుని యొక్క కుమారుడు, దేవుని సేవకుడు, దేవుని పరిచర్య చేసేవాడు. తన జీవితంలో చూస్తే సత్యము కొరకు నిలబడినందుకు, యథార్థముగా జీవించినందుకు, ఏదైతే దేవుడు చెప్పాడో అది చెప్పినందుకు తనెంతో శ్రమను అనుభవిస్తున్నాడు. వాస్తవానికి తన సొంత ప్రజల మధ్య తనెంతో మరి ఆ బాధను, ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయాల్లో పిల్లరా మరి తాను కృంగిపోయి ఉంటాడు. ఏమిటి, నా ప్రజలే, నా సొత్తే ఇట్లా నా మీద తిరగబడుతున్నారు అని మరి ఎంతో బాధపడి ఉంటాడు. ఆ సమయంలో దేవుడు అంటున్నటువంటి మాట, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును. పిల్లరా, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే మనం ఎంత బలవంతులుగా ఉంటామండి. ఎవరు కూడా ఏమి చేయలేరు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, దేవుని కొరకు నిలబడినందుకు శ్రమ అనుభవిస్తున్నావా? బైబిల్ చెప్తున్న రీతిగా అది ఎంతో ధన్యత అని గుర్తించి ఇంకా దేవుని కొరకు సాగిపోయినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటారండి. ఆయన మనం నడిపించి బలపరిచి సర్వసత్యము నడిపిస్తారు. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు. మీ తోడు, మీ నీడ మాతో ఉంటే మేము బలవంతులం నాయన, దేన్నైనా ఎదుర్కొనగలము. ఇర్మియా సత్యం కొరకు నిలబడినందుకు, సత్యమును బోధించినందుకు, ప్రభువా యథార్థముగా జీవిస్తున్నందుకు శ్రమ అనుభవించినాడు. అలాంటి సమయాల్లో తను ధైర్యపరుస్తున్నారు, బలపరుస్తున్నారు. ఓ ఇర్మియా, నేను నీకు తోడై ఉంటానయ్యా, నేను నడిపిస్తానంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని కూడా నడిపించి మాకు తోడుగా ఉండి ప్రభువా బలపరిచే దేవుడవు, సహాయం ఇచ్చేయండి. మా పిల్లల కుటుంబాల్లో ఎవరైనా దేవుని కొరకు శ్రమ అనుభవిస్తున్నారా, దుఃఖపడుతున్నారా, ప్రభువా వారు దేవుని యందు సంతోషించడానికి, ఆనందించడానికి సహాయం ఇచ్చేయమని, వారి కుటుంబాన్ని మీరు బలపరచండి, సహాయం ఇచ్చేయమని మరొకసారి మీ వాగ్దానాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి సర్వసత్యంలో నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Once again we see here in Jeremiah chapter 15 and verse 20, I will make you a wall to this people, a fortified wall of bronze. They will fight against you, but will not overcome you. For I am with you to rescue and save you. This verse is God's promise of strength, protection, and His unfailing presence. Jeremiah was facing opposition and rejection because of the message he carried, but God assures him that He would make him like a strong, fortified wall that cannot be destroyed. Amen.